సాటర్డే షూట్ అయిపోయింది. వర్త్ సాటర్డే ఎపిసోడ్ మీకు బుర్ర పాడైతే అయిపోద్ది. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, మామూలు ట్విస్ట్ కాదు. అలాగే చాలా జరిగాయి సాటర్డే ఎపిసోడ్ రోజు. సాటర్డే రోజు టెలికాస్ట్ చేస్తారు. ఈరోజు జరిగింది. షూట్ అంతా అయిపోయింది. ఫస్ట్ థింగ్ ఎలిమినేషన్ అవ్వలేదు, కానీ ఎలిమినేషన్ ఉంది. అదేంటో చాలా క్లియర్గా చెప్తా. మీరు చూడాలంటే లైక్ చేయండి. లైక్ ఎక్కువ మంది చేస్తే, లైక్ ఎక్కువ కొడితే ఎక్కువ మంది రీచ్ వెళ్తుంది. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇది కూడా వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవ్వండి. ఎక్కువ అప్డేట్లు అక్కడ వస్తాయి. సో పవరస్త్ర అనే ఒక టాస్క్ పెట్టారు సోషల్ మీడియాలో. ఫస్ట్ ఇది అడ్రస్ చేస్తా. సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. పవరస్త్ర వచ్చిన వాళ్ళకి 5 వీక్స్ ఇమ్యూనిటీ అని. అది సొల్లు. ఇమ్యూనిటీ ఏం రాలేదు. సో బేసిక్గా పవరస్త్ర కంటే ముందు ఏం జరిగిందిరా అంటే, తనూజ గారిని లోపల పిలిచారంట. కొన్ని ఆర్డర్లో రాసుకున్నా, ఫస్ట్ ఫ్లోలో చెప్పేస్తా. తనూజ గారిని లోపల పిలిచిన తర్వాత బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు తనూజకి అండ్ బర్నీకి బాండ్, ఆ బొకాడియా బాండ్ బ్రేక్ చేయాలని చెప్పి. సో ఒక వీడియో ప్లే చేశారంట. ప్లే చేసిన తర్వాత అప్పుడు ఆమెకి అర్థమవుతుంది అంట బర్నీ గారి గురించి. అది క్లియర్గా కొన్ని మీరు అర్థం చేసుకోవాలి. మరీ అట్టిపండు తొక్క తీసి నోట్లో పెట్టేసినా ఇంట్రెస్ట్ పోతుంది. సో ఇంట్రెస్ట్ వచ్చేటట్టే నేను చెప్తున్నాను. చూపించారు. ఆమె ఆల్రెడీ చిన్న కాలిపోయి ఉంది బర్నీ గారి మీద. సో ఆ పుండి మీద కారం చల్లినట్టు చూపించారు. సో దట్ అసలు ఈ బొక్కాడియా నాన్న కూతురు బాండ్ ఉండకూడదని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే వైల్డ్ కార్డులు కూడా వస్తున్నారు కాబట్టి అది ప్లే చేశారు. ఆమెకు అర్థమైందంట. నెక్స్ట్ వచ్చేసరికి పవరస్త్ర టాస్క్ పెట్టారంట. ఆ పవరస్త్ర టాస్క్ పెట్టిన తర్వాత ఆ పవరస్త్ర పవర్ ఏంటో చెప్పలేదు. బట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది 5 వీక్స్ ఇమ్యూనిటీ అని. బట్ ఇంకా చెప్పలేదు. కానీ దానికి ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ డబల్ ఎలిమినేషన్ కాన్సెప్ట్ దగ్గర యూజ్ చేస్తారా, రాబోయే రోజుల్లో యూజ్ చేస్తారా అనేది మనం వెయిట్ చేయాలి. పవరస్త్ర టాస్క్ ఏం ఫిజికల్ టాస్క్ పెట్టలేదు. ఎవరైతే 6 సేఫ్లో ఉన్నారో, భరణి, దివ్య, తనూజ, కళ్యాణ్ అండ్ రాము, ఇమాన్యుల్, వీళ్ళ 6కి టాస్క్. ఒక్కొక్కరిని పిలిచి ఎవరు నాట్ డిజర్వ్డ్ అంటే ఒక్కొక్క పేర్లు, అందరి పేర్లు చెప్పుకుంటారంట. ట్విస్ట్ ఏందిరా అంటే, భరణి నా పవరస్త్రకి నాట్ డిజర్వ్డ్ అని తనూజ పేరు చెప్తాడండి. ఒక్కొక్కరు అలా వచ్చి చెప్పాలి, వేరే వాళ్ళకి వినబడదు. అలా అందరూ ఎవరి పేర్లు వాళ్ళు చెప్పుకున్నారంట, కానీ ఇమాన్యుల్ పేరు ఎవరు చెప్పలేదంట. అలా ఇమాన్యుల్కి పవరస్త్ర వచ్చిందండి. బట్ పవరస్త్ర వచ్చింది కానీ ఆ పవరస్త్ర పవర్ ఏంటో చెప్పరు. ఇది నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ టైము రాంగ్ అప్డేట్ కాదు కానీ ఓవర్ అప్డేట్ వచ్చింది. కళ్యాణ్కి ఓరమాస్ హైప్ అని చెప్పి ఫుల్ అప్లాస్ చేశారు, బుర్రపాడు అని చెప్పి. అది ఈసారి జరిగింది. మీరు నమ్మాలి, ఇది స్ట్రైట్ అవే ఆడియన్స్ చెప్పిందే. దారుణమైన అప్లాజ్ ఇచ్చారంట, బుర్రపాడు అప్లాజ్. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చో ప్రియాతో పాటు బాటమ్ 2లో ఉండి ఆ స్టేజ్ వరకు వెళ్ళి నీ గ్రాఫ్ అలా పెంచుకుంటూ వెళ్ళి, మొన్న టాస్క్లో కూడా లాస్ట్లో నువ్వు 4th ప్లేస్లో ఉన్నా తనూజగా మాట ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ విన్లు కొట్టి 2nd ప్లేస్ తెచ్చి అసలు వేరే లెవెల్ అని చెప్పి ఫుల్గా అప్రిషియేట్ చేశారంట కళ్యాణ్కి. కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే రేపు ఎపిసోడ్ ఫీస్ట్ పండగ చేసుకోండి. ఇది ఇమాన్యుల్కి కొంచెం వార్నింగ్ లాంటిది ఇచ్చారంట. నువ్వు గోల్డెన్ స్టార్ ఇవ్వడం వల్ల నీకు తల పొగరు కొంచెం పెరిగిందా, ఆ బెలూన్ టాస్క్లో సరిగ్గా చేయలేదు కదా, దాని మీద క్లాస్ స్పీకర్ అంటే ఇమాన్యుల్కి. ఇలా అయితే గోల్డ్ కాదు, గోల్డ్ నుంచి సిల్వర్ టు బ్లాక్ వెళ్ళిపోతావు, జాగ్రత్త అని. రాముని ఫుల్ అప్రిషియేట్ చేశారంట. ఇప్పుడు వరకు ఉన్న కెప్టెన్లో ది బెస్ట్ కెప్టెన్ నువ్వే అని చెప్పి రాముని స్పెషల్గా అప్రిషియేట్ చేశారంట. నెక్స్ట్ సంజనాకి వచ్చేసరికి, సంజన ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటుందంట ఆ బెలూన్ టాస్క్ అన్యాయం వల్ల. బట్ నాగార్జున గారు అది ఎక్స్ప్లెయిన్ చేశారంట, ఒక కురుక్షేత్రం లాజిక్ ఏదో చెప్పి ఆమెకి ఏం చెప్పారంటే, ఇంతకుముందు ఎలా ఉన్నావు ఫస్ట్ 3 వారాల్లో అలా ఉండు, ఇప్పుడు బాగోలేదు, మీకేం అన్ఫేర్ జరగలేదు అని చెప్పి ఆమెకి సర్ది చెప్పారంట. నెక్స్ట్ బర్నీమాయకి గట్టిగా క్లాసులు పీకారంట. ఎలా క్లాసులు పీకారంటే, బీబీ అంటే బాండ్స్ బర్నీలా తయారైపోతుంది, నువ్వు మార్చుకోవాలి, ఇలా అయితే వర్కౌట్ అవ్వదు అని చెప్పి లాస్ట్ వీక్ చేసిన వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్ వీడియో ప్లే చేసి చూపించారంట. అది శ్రీజాని తోసేసిన విధానం. అది ఆయన సారీ చెప్పాడంట. శ్రీజ కూడా అది డిస్కంఫర్ట్ ఫీల్ అయింది, అవన్నీ చెప్పారంట. అది రాంగ్ అని క్లాస్ స్పీకరు. ఇంకేమైనా తప్పు చేసావా అంటే వెంటనే ఆయనే ఒప్పించుకున్నాడంట మనిషిలాగా. డిమాండ్ పవన్ని తోసినప్పుడు నేనే ముందు పడిపోయాను అని చెప్పి. మరి నువ్వు ఎందుకు ముందు చెప్పలేదు అప్పుడు అంటే, ఏదో నెసిగాడంట కానీ ప్రాపర్గా చెప్పలేదంట. అప్పుడు నాగార్జున గారు దానికి క్లాస్ స్పీకర్ అంట. నువ్వు అప్పుడు చెప్పుంటే అప్పుడే హీరో అవుతుంది కదా, ఇప్పుడు నాకు హోస్ట్ ముందు నా ముందు చెప్తే ఏముంటుంది ఉపయోగం అని చెప్పి. భరణీకైతే గట్టిగా కడిగారంట. కొన్ని వీడియోలు చూపించారు, అందులో భరణీ మిస్టేక్లు ఉన్నాయి. కొన్ని మిస్టేక్లు భరణీ యాక్సెప్ట్ చేశారు. భరణీ ఎలాంటి వాడు, భరణీ ఏమి నీకు అంతా నువ్వు అనుకున్నంత నాన్న కాదు అనే టైప్లో తనూజకు కూడా వీడియోలు ప్లేస్ చేసి చూపించారు. తనూజకు కూడా క్లారిటీ వచ్చింది. సో దట్ బిగ్ బాస్ టీమే కోరుకోవట్లేదు ఈ బొకాడియా బాండ్. సో బర్నీ ఫ్యాన్స్కి వెరీ బ్యాడ్ ఎపిసోడ్. నెక్స్ట్ కళ్యాణ్కి అప్రిసియేషన్.
డిమాండ్ పవన్ని కొంచెం మరీ కోటింగ్ కాదు కానీ ఓడిపోయిన తర్వాత ఆ గ్లాసుల టాస్క్ ఓడిపోయిన తర్వాత ఎందుకు అలాగా అంత సతాయించావు రితుని అంతలా ఎందుకు తీసుకున్నావు అని చెప్పి అసలు యాక్చువల్గా డిమాండ్ పవన్ అంత సతాయించలేదు, బట్ చిన్న లెవెల్లో చిన్న రేంజ్లో పడిందంట. అండ్ అవి కాకుండా లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంది. దానికంటే ముందు సుమన్ శెట్టిని పొగిడారంట. ఫస్ట్ టైము స్విమ్మింగ్ పూల్ అదే మార్నింగ్ ప్రోమో 1 వచ్చింది కదా, ఏమంటారు ఆ బాత్ టబ్ టాస్క్, అందులో నీకు నువ్వు స్టాండ్ తీసుకొని వాయిస్ రేస్ చేసావు, వెరీ గుడ్, ఫర్ ఫస్ట్ టైం నీ గురించైనా నువ్వు లెగిసి మాట్లాడావు అని చెప్పి అప్రిషియేట్ చేశారంట. అది ఇంకెవరైనా ఉన్నారా అంతే అనుకుంటా. అసలైన మ్యాటర్ కాకుండా కొన్ని ఉన్నాయి, ఇంకేమైనా ఉంటే చెప్పేస్తా. అసలైన ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఇది ఎందుకురా నేను పేర్లు చెప్పట్లేదు అంటే, ఓటింగ్ ఇంపాక్ట్ అవ్వకూడదు. ఓటింగ్ లైన్స్ ఈరోజు రాత్రి వరకు ఓపెన్ అయ్యి ఉంటాయి. సో ఓటింగ్ లైన్స్ ఎప్పుడు ఓటింగ్ ఇంపాక్ట్ అవ్వకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఇమాన్యుయల్కి పవర్ అస్త్ర వచ్చింది, కళ్యాణ్ అప్రిషియేట్ చేశారు, బర్నీ మైక్ అయిపోయింది, ఆ బెడ్ టాస్క్ విషయం చూపించారు, అదే సంజనాని తోసేయడం. సేఫ్లో ఉన్న వాళ్ళందరికీ, హౌస్లో ఉన్న వాళ్ళందరికీ గోల్డెన్ స్టార్స్ ఇచ్చారంట. ఇక్కడ 6 ఎవరైనా ఉన్నారో బయట ఉన్నారో వాళ్ళకి బ్లాక్ స్టార్స్ ఇచ్చారంట. ఆ బ్లాక్ స్టార్స్కే ట్విస్ట్ ఉంటుంది లాస్ట్లో. తర్వాత సంజనా గారిది బర్త్డే కదా, 1 డే మైనస్ అనుకుంటా. సో వాళ్ళకి కరెక్ట్ డే అనుకుంటా, కరెక్ట్ డేనా వాళ్ళకి అక్కడ కరెక్ట్ డే. నిన్న సంజనా బర్త్డే, బట్ ఈరోజు సంజనా బాగా విష్ చేశారంట. ఇంకా అంతే. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, ఎలిమినేషన్ అయినట్టే కానీ కానట్టు అని చెప్పాను కదా. ఇది ఏందిరా అంటే, 6 ఉన్నారు కదా డేంజర్ జోన్లో, వాళ్ళ 6 బ్లాక్లో ఉన్నారు. లాస్ట్కి వాళ్ళకి ఏవో డబ్బాలు టైప్ ఇచ్చి అవి ఓపెన్ చేయమంటే ఎవరికి ఏమొచ్చో వాళ్ళకి తెలియదంట, అది నాగార్జున గారు చూస్తారంట. అందులో 4 డేంజర్ అని వచ్చింది, 2 ఎవిక్షన్ అని వచ్చింది. వాళ్ళిద్దరూ ఎవరో నేను ఇప్పుడు చెప్తే ఓటింగ్ ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళిద్దరి పేర్లు నాకు తెలిసినా కూడా నేను చెప్పట్లేదు. వీళ్ళిద్దరిలో కంటిన్యూటీ, ఈ ఎవిక్షన్ వీళ్ళిద్దరి పేర్లు వచ్చాయి కదా, వీళ్ళిద్దరిని డైరెక్ట్గా సండే ఎపిసోడ్ రోజు అంటే రేపు షూటింగ్ ఎపిసోడ్ అప్పుడు వైల్డ్ కార్డ్స్ రాకముందు ఎలిమినేట్ చేస్తారా, ఆర్ వీళ్ళిద్దరికీ ఒక టాస్క్ పెట్టి వీళ్ళిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తారా, ఆర్ వీళ్ళిద్దరి మీద ఏకాభిప్రాయంతో హౌస్లో వాళ్ళతో కనుక్కొని చెప్పి చేస్తారా, ఆర్ వీళ్ళిద్దరిని వైల్డ్ కార్డ్స్ బేసిస్లో వీళ్ళని తీస్తారా అనేది ఒకటి జరుగుద్ది. సో అప్పుడు ఒకరు ఎవిక్ట్ అవుతారు. తర్వాత మిగిలిన 4 ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో ఓటింగ్ బేసిస్లో వాళ్ళని తీసేస్తారు అనుకుంటా. డబుల్ ఎలిమినేషన్ అయితే పక్క, బట్ ఇది ఒక పెద్ద ట్విస్ట్. వాళ్ళకి కూడా ట్విస్ట్, ఎందుకంటే సడన్గా వాళ్ళు ఎవిక్టెడ్ అని చెప్పి చూసుకున్నారు, అంటే ఎవిక్టెడ్ అనే కదా. సో బట్ ఇద్దరిని స్ట్రైట్ అవే ఎవిక్టెడ్ అని చెప్పి ఎవిక్ట్ చేస్తారా అనేది తెలియదు, మోస్ట్లీ చేయరు అలాగా, కానీ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో వీళ్ళిద్దరిలో ఒకరిని పంపించేసి మళ్ళీ ఒక పర్సన్ లోపలికి వెళ్తారు. వీళ్ళ 5 ఏదైనా ఓటింగ్ ద్వారా అయినా పెట్టవచ్చు, ఆర్ ఒకటి కన్ఫామ్ వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. రేపైతే ఎలిమినేషన్ ఇద్దరు అవ్వబోతున్నారు. సాటర్డే రోజు అందుకే అన్నాయి ఎలిమినేషన్ అవ్వలే కానీ అయినట్టే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నా. ఇది జరిగింది. నేను కావాలనే హై లెవెల్లో చెప్పుకుంటూ వచ్చాను, మిగిలినంతా తెలిసినా కూడా, ఎందుకంటే మీకు ఆ కిక్కు పోతుందని చెప్పి. ప్రోమోల్లో చూసిన తర్వాత మీకు నా చెప్పిన లైన్లో డాట్ చేసుకోండి, అర్థమైపోతుంది. ప్రోమో 2 కూడా వచ్చింది కదా, నేను ఆల్రెడీ ప్రోమో 2 గురించి చెప్పాను కదా, మార్నింగ్ అప్డేట్స్లోనే చెప్పాను. ఇలాగా ఒక టాస్క్ జరుగుతుంది, బ్లైండ్ ఫోల్డ్ టాస్క్ అని, అదే జరిగింది. చివరికి ఆ టాస్క్లో ఏం లేదు, మంచి ఇంట్రెస్టింగ్ టాస్కే, లైవ్లో కూడా చూసి మాట్లాడదాం. చివరికి మిగిలింది కళ్యాణ్ తనూజ. అక్కడ ఒక ట్విస్ట్ ద్వారా కళ్యాణ్ విన్ అవుతాడు, కళ్యాణ్ కెప్టెన్ అవుతాడు. అది మ్యాటర్. టాస్క్ అయితే నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది ఇలాగా లీక్లా కాకుండా రివ్యూ చేసి లైవ్ చూసి మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుంది. అంతవరకు ఈ అప్డేట్స్ని ఆస్వాదించండి. ఇప్పుడు వరకు చూడకపోయినా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఓటింగ్ అనాలిసిస్ ఈవినింగ్ వస్తుంది. ఆ ఓటింగ్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సభకు నమస్కారం, ధన్యవాదాలు.